నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆస్ట్రేలియా దేశం మొత్తం సోషల్ మీడియాను ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ప్రపంచ దేశాల్లో ఈ తరహా సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన దేశం ఆస్ట్రేలియానే చెప్పాలి. ఈ చర్యపై చాలా దేశాలు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇక నుండి ఆస్ట్రేలియాలో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మొదలైనటివి వాళ్ళు అక్కడ వాడలేరు, చూడలేరు. అసలు ఇదంతా ఎక్కడ, ఎందుకు, ఎలా జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. 6 నుండి 60 ఏళ్ల పైబడ్డ వారు కూడా ఈ సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. కొంతమందికి ఇది ఉపాధి అవుతున్నా మరికొంతమంది జీవితాలను నాశనం చేస్తోంది. అందులో ముఖ్యంగా పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. దీని మీదే ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టి సారించి 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసేసింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇతర దేశాలన్నీ ఇంకా పిల్లలు సోషల్ మీడియా వాడాలా వద్దా అని చర్చలు, కమిటీలు, సర్వేలు చేస్తుంటే ఆస్ట్రేలియా మాత్రం నేరుగా చట్టమే తెచ్చేసింది. 2024లోనే పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ చట్టం డిసెంబర్ 10, 2025 నుండి అమల్లోకి వస్తుంది. అక్కడ 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ సోషల్ మీడియా పూర్తిగా నిషేధం. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్, యూట్యూబ్, రెడిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్ ఇవన్నీ పిల్లలకు బంద్. పాత అకౌంట్లు డెలీట్, కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడమే బ్లాక్ చేసేసింది. అయితే వీటిలో వాట్సాప్, పింట్రెస్ట్ మాత్రం మినహాయింపించింది. ఎందుకంటే వాటిలో పబ్లిక్ ఫీడ్ ఉండదు కాబట్టి, వాటి ఆల్గారిథం కంటెంట్ కూడా పుష్ చేయదు కాబట్టి అని ప్రభుత్వం చెప్పింది. అసలు ఇంత కఠిన నిర్ణయానికి కారణం ఏంటి అని ఓసారి చూస్తే, 10 నుండి 15 ఏళ్ల మధ్య 96% ఆస్ట్రేలియా పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నారు. వాళ్ళలో తరచూ 70% మంది హానికరమైన కంటెంట్ చూస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళలో సగం మందికి పైగా సైబర్ దాడులకు బాధితులైన వారు ఉన్నారు. ఎలా అంటే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం, ఈటింగ్ డిజార్డర్ అవ్వడం, హింసాత్మక వీడియోలు చూడడం, ఇవన్నీ అక్కడ సర్వసాధారణం అయిపోయాయి. నిజానికి సమస్య ప్రపంచ దేశాలన్నింటిలోనూ జరుగుతున్నాయి. కానీ పరిష్కార దిశగా ఒక ఆస్ట్రేలియా మాత్రం ముందుకడిగేసింది. అక్కడి ప్రభుత్వం ఈ బ్యాన్పై వివరణ ఇస్తూ, ఇది టెక్నాలజీ సమస్య కాదు, ఇది మన పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతా సమస్య, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ బ్యాన్ బాధ్యత కూడా ఆ సోషల్ మీడియా కంపెనీల మీద మోపారు. అంటే ఈ బ్యాన్ బాధ్యత మొత్తం టెక్ కంపెనీల మీద వేశారు. పేరెంట్స్ మీద కాదు, ఫ్యామిలీ మీద కాదు, ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టా వాళ్ళ మీద. ఒకవేళ వీళ్ళు గనక రూల్స్ పాటించకపోతే ఒక్కో కంపెనీకి $32 మిలియన్, అంటే సుమారు 270 కోట్ల జరిమానా విధించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా పనిచేస్తుందా ఈ బ్యాన్? ప్లాట్ఫామ్లో ఎలా ఏజ్ వెరిఫై చేయొచ్చు? ఫేషియల్ ఏజ్ ఎస్టిమేషన్, వీడియో సెల్ఫీ, గవర్నమెంట్ ఐడి చెక్, మీ ఆన్లైన్ ప్రవర్తన చూసి ఏ ఏజ్ ఎస్టిమేట్ చేయడం, వీటి ద్వారానే కొంతవరకు కట్టడి చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు. కొంతమంది పిల్లలు ఇంకా చెడిపోతారు, అలాగే మరికొందరు అసలు యూజర్లు బ్లాక్ అవుతారు, ప్రైవసీ రిస్క్ కూడా పెరుగుతుంది అని కొంతమంది విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇదే విషయంలో టెక్ కంపెనీలు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకి తీసుకొచ్చాయి. అదేంటంటే, అది అసలు ఇప్పుడు తెచ్చిన బ్యాన్ పూర్తిగా పిల్లల్ని కాపాడదు, బదులుగా వాళ్ళు మరింత డేంజరస్ డార్క్ వెబ్సైట్స్లోకి వెళ్తారేమో అని. అయితే మెటా ఇప్పటికే అండర్ ఏజ్ అకౌంట్లను ఫ్లాగ్ చేయడం మొదలుపెట్టేసింది. డిసెంబర్ 4 నుండి డెలీట్ చేయడం కూడా మొదలుపెట్టింది. కానీ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది, ఈ బ్యాన్ నిజంగా పనిచేస్తుందా, పిల్లలు సేఫ్ అవుతారా అని. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి చట్టాలు కోర్టుల్లోనే అయిపోయాయి. యూకేలో టెక్ కంపెనీ సీఈఓలకే జైలు శిక్ష విధించే రూల్స్ వచ్చాయి. యూరోప్లో అయితే పేరెంట్స్ అనుమతితోనే పిల్లలు యూజ్ చేయొచ్చు. కానీ పూర్తి నిషేధం మాత్రం జరిగింది ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియాలో ఒక్కటే. నిజానికి ఇది కేవలం ఆస్ట్రేలియా సమస్య అయితే కాదు, ఇది ప్రపంచ పిల్లల భవిష్యత్తు సమస్య. ఆఖరిగా ఒక్క మాట, మన పిల్లలను ప్రభుత్వాలు కట్టడి చేయలేవు, మనకు మనమే మన పిల్లలను సర్దిద్దుకోవాలి. సిగరెట్టు, మందు, సోషల్ మీడియా ఇవన్నీ వ్యసనాలే. ప్రభుత్వ ప్రకటనలు, జీవోలు రూపంలో మనకు హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. మన బాగోగులు మన చేతుల్లోనే ఉంటాయి. ఆలోచించండి. ఈ స్టోరీపై మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.